మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. శౌర్య నువ్వు ఎప్పటికీ హాకీ ఆడలేవు అని శౌర్య అమ్మ నాన్న చెప్తూ ఉండటంతో శౌర్య చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే ఫ్రెండ్ కూడా అవును శౌర్య, నీ ఆశ మా ఆశ అంతా కూడా ఇక కలనే. నువ్వు ఎప్పటికీ కూడా హాకీ ఆడలేవు, మాకు కూడా చాలా బాధగా ఉంది శౌర్య అని ఫ్రెండ్స్ చెప్తుంటే అప్పుడే శౌర్య వాళ్ళ నాన్న అక్కడున్న హాకీ స్టిక్ని తీసుకొని చూపిస్తూ, శౌర్య ఈ హాకీ స్టిక్ ఈ రాష్ట్రం గర్వపడేలా చేస్తుంది, దేశం గర్వపడేలా చేస్తుంది అని హాకీ గురించి కళ్ళ కన్నాం, కానీ ఇది ఇక మీదట మనకు ఒక జ్ఞాపకంగా మిగిలిపోనుంది. ఆ హాకీ స్టిక్ని గదిలో దాచుకోవడానికి తప్పిస్తే ఇక దేనికి పనికిరాదు అని ఆ హాకీ స్టిక్ని ఆయన శౌర్య చేతుల్లో పెట్టగానే శౌర్య ఆ హాకీ స్టిక్ని చేతుల్లో తీసుకొని మరీ ఏడుస్తూ ఉంటాడు. దాన్ని విరగ్గొట్టేసి 2 ముక్కలుగా చేసేసి విసిరి పడేస్తాడు. శౌర్య ఏంట్రా ఇది అని శౌర్య అమ్మా నాన్న కూడా ఏడుస్తూ ఉంటారు. శౌర్య ఇదంతా గుర్తు చేసుకొని ఉన్నట్లుండి శౌర్య బెడ్ పై లేచి కూర్చొని తన హాకీ ఆడుతున్నప్పుడు ఆ ఫోటోలన్నింటినీ కూడా గోడకి తగిలించేసి ఉంటే ఆ ఫోటోల్ని చూసుకుంటూ ఇంకా బాధపడుతూ ఉంటాడు. తర్వాత ఆ విరిగిపోయిన హాకీ స్టిక్ని చేతిలోకి తీసుకొని మరీ చూసుకుంటూ ఏడుస్తూ ఉంటాడు. మళ్ళీ ఆ హాకీ స్టిక్ని పక్కన పెట్టేసి అక్కడి నుంచి బయటికి వస్తాడు. రామలక్ష్మి దేవుడి దగ్గర నిలబడి ఉండే అప్పుడే శౌర్య అమ్మా నాన్న రామలక్ష్మి కూడా శౌర్య గతాన్ని అంతా కూడా ఇలా చెప్పేసి ఉంటాడు. ఇదమ్మా కాలేజీ డేస్లో శౌర్యకి జరిగింది. హాకీ అంటే వాడికి ప్రాణానికి ప్రాణంగా దాన్ని ప్రేమించాడు. ఏ రోజుకైనా కూడా కప్పు సాధించి దేశానికి పేరు తెస్తాడని మేమందరం కూడా ఆశపడ్డాము. వాడికి హాకీ అంటే ఎంత ఇష్టమో నువ్వంటే కూడా అంతే ప్రాణము అని ప్రమీల చెప్తుంటుంది. స్టేట్ లెవెల్ పోటీలకి వెళ్ళి ఆడాల్సిన వాడు అలా యాక్సిడెంట్ అయ్యి ఆడలేకపోయాడు, ఆటకి దూరం అయిపోయాడు అని శౌర్య వాళ్ళ నాన్న రామలక్ష్మికి మరీ చెప్తూ ఉంటాడు. నాకు తెలిసి నువ్వు శౌర్యకి పరిచయం అయిన తర్వాతే వాడు ఆ బాధ నుంచి బయటకు వచ్చాడు. ఎలాగైనా బ్రతకాలి అనుకునేవాడు ఎలాగైనా బ్రతికేస్తాడు, కానీ ఇలా మాత్రమే బ్రతకాలి అని అనుకున్నవాడు అలా జరగకపోతే బ్రతకలేడు అమ్మ, బ్రతకలేడు. అప్పటి వరకు నలుగురికి ఆదర్శంగా నిలిచిన వాడి జీవితం అక్కడే ఆగిపోయింది. వాడు ఆ బాధలోనే ఉండిపోయాడు. బహుశా నువ్వు పరిచయం అయిన తర్వాతే వాడు నీలో చూసుకుంటున్నాడు, నిన్ను ప్రేమిస్తూ నీ ఆటను కూడా వాడు ప్రేమిస్తూ వస్తున్నాడు. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే వాడు చేరలేని లక్ష్యాన్ని నీ ద్వారా చేరాలని అనుకుంటున్నాడు. వాడు నిలబడలేకపోయినా స్థానంలో నువ్వు నిలబడితే చూడాలని వాడు కలలు కంటున్నాడు. అలాంటిది నువ్వు ఆట గురించి అలా మాట్లాడేసరికి వాడు తట్టుకోలేకపోయాడు. మిమ్మల్ని కలిపిన ఆటే మీరు విడిపోవడానికి కారణం కాకూడదు. వాడు చేరుకోవాల్సిన గమ్యానికి మరొకడు చేరిస్తే ఆ ఆనందమే వేరమ్మా, ఆ ఆనందమే వేరు అని అది దూరం అవుతుందన్న బాధని వాడు తట్టుకోలేకపోయి ఉంటాడు. అంతేనని శౌర్య వాళ్ళ నాన్న చెప్తూ ఉంటే రామలక్ష్మి కూడా చాలా ఏడుస్తూ, నాకు అర్థమైంది మామయ్య గారు, నేను అన్న మాటకి ఆయన ఎంత బాధపడి ఉంటాడో నాకు ఇప్పుడు చాలా బాగా అర్థమైంది. ఇంతకాలం నాకు ఆట నేర్పించాలనుకున్నాడు, ఆయన ఆడాల్సిన ఆటని నాతో ఆడించాలనుకున్నాడు, ఆయన చేరాల్సిన లక్ష్యం వైపు నన్ను నడిపించాలని అనుకున్నాడని నాకు ఇప్పుడే అర్థమైంది. నా తప్పు నేను సరిదిద్దుకుంటాను మామయ్య గారు అని రామలక్ష్మి ఏడుస్తూ శౌర్య దగ్గరికి వస్తూ ఉంటే శౌర్య అమ్మ నాన్న చాలా సంతోషపడుతూ ఉంటారు. గదిలో నుంచి బయటకి వచ్చిన శౌర్యకి ఫోన్ కాల్ రావడంతో చెప్పరా అంటూ ఫోన్ మాట్లాడుకుంటూ టెర్రస్ పైకి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే రామలక్ష్మి సార్ అంటూ గదిలోకి వస్తుంది. అయితే శౌర్య గదిలో లేకపోవడంతో సార్ ఎక్కడికి వెళ్ళిపోయారు అని గది అంతా వెతుకుతూ ఉంటుంది. అప్పుడే ఆ గదిలో శౌర్య హాకీ ఫోటోలు అన్నీ కూడా ఉంటాయి. ఆ పక్కనే విరిగిపోయిన హాకీ స్టిక్ కూడా రామలక్ష్మి చూస్తూ ఉంటుంది. వెంటనే హాకీ స్టిక్ని చేతులకి తీసుకొని దాన్ని ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది. వెంటనే ఫెవికాల్ వేసి కాస్త టేపు తీసుకొని ఆ హాకీ స్టిక్ని అతికించేస్తుంది. అలా రామలక్ష్మి శౌర్య గదిలోని కూర్చొని హాకీ స్టిక్కి టేప్ వేస్తూ ఉంటుంది. ఇంకో పక్క శౌర్య టెర్రస్ పైకి వెళ్ళి ఈరోజు కలవలేనురా, నా మనసు ఏమీ బాగోలేదురా, నేను రాలేనురా అని చెప్తూ ఉంటే ఏమైందిరా మళ్ళీ ఇలా మాట్లాడుతున్నావు, మళ్ళీ మీరిద్దరు ఏమైనా గొడవ పడ్డారా, చెప్పు అని ఫ్రెండ్స్ శౌర్యని అడుగుతూ ఉంటారు. అబ్బే అలాంటిదేం లేదురా అని శౌర్య అంటే, మరి ఎందుకురా నీ మనసు బాగోలేదు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, ఏదైనా రీజన్ ఉంటేనే కదా నీ మనసు బాగుండదు అని అంటుంటే, మనం కలిసినప్పుడు మాట్లాడుకుందాం సరేనా, ఇప్పుడు ఉంటాను బాయ్ అని శౌర్య ఫోన్ పెట్టేస్తాడు. రామలక్ష్మి హాకీ స్టిక్ని అతికించేసి దానిపై స్కెచ్తో సారీ అని రాస్తూ ఉంటుంది. అప్పుడే ఫోన్ మాట్లాడేసిన శౌర్య గదిలోకి వస్తాడు. అయితే అక్కడ రామలక్ష్మి కూర్చొని రాస్తూ ఉంటే గమనించుకోకుండా బెడ్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అయితే వెళ్తున్న శౌర్య ఒక క్షణం ఆగిపోయి అక్కడే కూర్చొని ఉన్న రామలక్ష్మి వైపు షాకింగ్గా చూస్తూ
ఉంటాడు. అప్పుడే రామలక్ష్మి అక్కడున్న శౌర్య ఫోటోల వైపు పదే సరే అని ఆ స్టిక్పై రాసిన అక్షరాల వైపు చూసుకొని శౌర్యని గుర్తు చేసుకొని మురిసిపోతూ ఉంటుంది. అప్పుడే శౌర్య చాలా షాకింగ్గా రామలక్ష్మికి దగ్గరికి వచ్చి నిలబడి ఉంటాడు. అప్పుడే రామలక్ష్మి లేచి నిలబడి హాకీ స్టిక్ని చేతుల్లో పట్టుకొని ఉంటుంది. అప్పుడే శౌర్య హాకీ స్టిక్ పై ఉన్న సారీ అనే అక్షరాన్ని చూస్తూ ఉంటాడు. ఆ హాకీ స్టిక్ని తదేకంగా చూస్తూ ఉంటాడు. అప్పుడే రామలక్ష్మి మీరేంటో తెలుసు, మీ మనసు ఏంటో తెలుసు, కానీ మీ గతం నాకు తెలియదు, అందుకే నేను అలా మాట్లాడేశాను అన్న బాధపడకండి. సారీ సార్, ఇకపోయినా మీ ఆటని నేను ఆడతాను, మీ గెలుపుని నేను అవుతాను సార్ అని రామలక్ష్మి చెప్తూ ఉంటే శౌర్య చాలా సంతోషపడుతూ ఉంటాడు. శౌర్య కళ్ళల్లో మనకు ఆనందం తెలుస్తూ ఉంటుంది. ఏదైతే మీకు దూరం అయిందని ఇన్ని రోజులు మీరు బాధపడుతూ ఉన్నారో ఆ బాధను నేను మీకు దూరం చేస్తాను సార్. ఏ గ్రౌండ్లో అయితే మీరు గౌరవం పోయిందో అదే గ్రౌండ్లో మీ గౌరవాన్ని తీసుకొచ్చి మీ కాళ్ళ దగ్గర పెడతాను సార్ అని రామలక్ష్మి చెప్పగానే శౌర్య ఇంకా సంతోషపడుతూ ఉంటాడు. సార్ ఇదిగోండి సార్, మీ ఆ విరిగిపోయిన హాకీ స్టిక్ని అతికించేసి రామలక్ష్మి శౌర్య చేతుల్లో పెట్టగానే శౌర్య హాకీ స్టిక్ని అంతా కూడా తడుముకుంటూ సారీ అన్న అక్షరాన్ని చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటాడు. రామలక్ష్మి ఆ మాటలు చెప్పగానే శౌర్య చాలా సంతోషపడిపోతూ రామ అంటూ ఒక్కసారిగా రామలక్ష్మిని హగ్ చేసుకుంటుంటాడు. ఇక శౌర్య అలా ప్రేమగా దగ్గరికి తీసుకోవడంతో రామలక్ష్మి కూడా చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. తర్వాత రఘురం వల్ల ఇంట్లో వరలక్ష్మి పూజను మొదలు పెట్టేసి ఉంటారు. పూజారి గారు దగ్గరుండి మంత్రాలు చదువుతూ పూజ చేస్తూ ఉంటే సీను, చారు దంపతులుగా కూర్చొని ఉంటారు. జానకి, రఘురాం, పార్వతి, శివరాం, పద్మ, వెంకట్రావు అందరూ కూడా ఆ దంపతులుగా కూర్చొని ఆ పూజను తిలకిస్తూ ఉంటారు. ఆద్య మాత్రం నిలబడి ఆ పూజను చూస్తూ ఉంటుంది. ఆద్య ఇచ్చిన గ్రీన్ కలర్ శారీని చారు కట్టుకొని సీను పక్కన కూర్చొని ఉంటుంది. అప్పుడే ఆదిత్య అక్కడికి వచ్చి ఆ వరలక్ష్మి పూజ ఏర్పాట్లు అన్నింటినీ కూడా చూస్తూ వావ్ అని అనుకుంటూ ఈ వీడియో క్యాంప్తో రికార్డ్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే సీను నిలబడి ఉన్న ఆద్య వైపు కళ్ళతో ఏదో సైగ చేస్తూ ఉంటాడు. ఆదికి అర్థం కాక ఏంటని కళ్ళతోనే అడుగుతూ ఉంటుంది. దంపతులందరూ కూడా తెల్ల దారానికి పసుపు రాస్తూ ఉంటారు. ఏంటి ఆ చేతులు అనకడం, మర్యాదగా బాగా పట్టుకోండి అని పద్మ అరుస్తూ ఉంటుంది. ఒంట్లో ఆల్కహాల్ నిల్వలు తగ్గిపోయాయి పద్మం అని వెంకట్రావు అంటే ఏంటి అని పద్మ షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. అంటే ఒంట్లో బలం తగ్గిపోయింది పద్మం, అదే అని చెప్తున్నాను అని వెంకట్రావు మళ్ళీ మేనేజ్ చేస్తూ ఉంటాడు. ఎవరైనా చూస్తే వణుకుడు రోగం వచ్చిందనుకుంటారు, కాస్త బాగా కూర్చొని రాయండి అని పద్మ చెప్తూ ఉంటుంది. ఏమి పద్మం, ఈ రోగం తగ్గాలంటే పెద్ద ఖర్చు ఏమి కాదు, ఒక 160 రూపాయలు ఇచ్చామంటే ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను అని వెంకట్రావు అంటాడు. అప్పుడు నా బలం ఎంత బాగుంటుందో తెలుసా అని వెంకట్రావు అంటే మీకు ఇంకా తెలివి రాలేదండి, ఒక్కసారి మా అన్నయ్య దగ్గర దొరికిపోయి సీను వల్ల బతికి బయటపడిపోయారు. ఈసారి మా అన్నయ్యనే విషం అవసరం లేదు, మా అన్నయ్యనే మీ ప్రాణాలు తీసేస్తాడు అని పద్మ వార్నింగ్ ఇస్తుంది. మరి ఈ వణుకుడు చేతులతో నేను ఈ పని ఎలా చేయను అని వెంకట్రావు అంటాడు. మీ అన్నయ్యని చూసినా నాకు వణుకొస్తుంది, అది పడకపోయినా నాకు వణుకొస్తుంది అని అంటే దీనికి నా దగ్గర